మనతో పాటు రంగనాథ స్వామి అర్చకులు ఉన్నారు. వారిని అడిగి ఆ స్వామి వారి యొక్క చరిత్ర తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమన్నారాయణ అండి. ఇక్కడ చూసుకుంటే అసలు ఈ స్థలం యొక్క పురాణం విన్నా కానీ, ఈ స్వామి వారి యొక్క చరిత్ర విన్నా కానీ వినే కొద్దిగా ఇంకా ఎక్కువ వినాలి అనిపిస్తుంది. రంగనాథ స్వామి గురించి ఏం చెప్తారండి? మనకి వైష్ణవ సాంప్రదాయంలో రంగనాథ స్వామి మొట్టమొదటి విష్ణు అవతారము. అనంత పద్మనాభ స్వామి నుంచి వచ్చిన మొట్టమొదటి ఉత్సవ విగ్రహం ఏదైతే ఉంది అంటే శిలా విగ్రహం మనకి భూమిపైన ఉంది అంటే అది మొట్టమొదటిగా రంగనాథ స్వామి దేవాలయం. రంగనాథ స్వామి ప్రధాన దేవాలయం శ్రీరంగంలో ఉంది. అది వైకుంఠంగా, భూలోక వైకుంఠంగా అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇప్పుడున్న దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయం, ఇప్పుడు పూజలు అందుకుంటున్న అతిపెద్ద దేవాలయం కేవలం శ్రీరంగం మాత్రమే. అలాంటి రంగనాథ స్వామి మనకి కనిపించడం చాలా అరుదు. అలా మనకి రంగనాథ స్వామి అనేవారు మొదటగా విష్ణుమూర్తి మొదటి అవతారం, అంటే కృతయుగపు అవతారం. మొత్తం 4 యుగాలలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అలా కృతయుగంలో మనుషులతో పాటు నడిచిన స్వామి రంగనాథ స్వామి. మామూలుగా మనం ఎక్కడ చూసినా కానీ ఒక వెంకటేశ్వర స్వామిని చూస్తాము, లేదంటే ఒక రంగనాథ స్వామి ఆలయాన్ని చూస్తూ ఉంటాము. అసలు ఎందుకని ఇద్దరు కలిగిన కాంబినేషన్ మీరు అన్నట్లు అసలు చాలా తక్కువ అసలు ఉన్నారు. అసలు ఇక్కడ మనకి స్వామి అనుకోని ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం మన అదృష్టం. అది నిజం. ఇది మనకి కట్టింది కాదు, లేదంటే సృష్టించింది కాదు. ఇక్కడ స్వయంగా స్వామి వెలిసారు. వెలిసిన దాన్ని ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఊరి ప్రజలంతా కూడా ఒక దాటిగా వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం మనం చాలా అదృష్టంగా భావించుకోవచ్చు. అసలు 800 సంవత్సరాల చరిత్ర అని మనం వింటూనే ఉన్నాము. అసలు ఈ స్వామి వారు ఎట్లా వెలిసారు అంటే చాలా మందికి ఇక్కడ స్వామివారు వెలిసారు స్వయంభూ అంటే ఎక్కడో స్వప్నంలో కనిపించి వెలిసారు అని చెప్తూ ఉంటారు. ఈ స్వామి వారి యొక్క మెయిన్ చరిత్ర ఏమన్నా చెప్తారా? నార్మల్గా అయితే కాకతీయ సామ్రాజ్యంలో ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. అది మళ్ళీ ఔరంగజేబ్ టైంలో ధ్వంసం అయింది. వాళ్ళు అంతా కూడా ఈ హిందుత్వం అంతా కూడా చెడగొట్టాలి అని చెప్పేసి ఆలయాన్ని, ఇక్కడ చాలా ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేశారు. అందులో ఈ ఆలయం కూడా శిథిలమైంది. ఊరి వాళ్ళందరూ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడంలో ఈ ఎండోమెంట్ కానీ, లేదంటే ఊరి ప్రజలు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళంతా ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఈ ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ. ఇప్పుడు ఎండోమెంట్ పరిధిలోకి వెళ్ళిందా అండి? మళ్ళీ ఎండోమెంట్ లోనే ఉంది. అమౌంట్ మనకు వచ్చిన డెవలప్మెంట్కి వచ్చిన అమౌంట్ కూడా 75 lakhs వరకు ఎండోమెంట్ తరపునే వచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా ఒక కమిటీలో భాగమే. ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి? విపరీతంగా భక్తి జనం కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఈ మాత్రం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ వచ్చిన భక్తులు. ఏంటి ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి? ప్రతి శుక్రవారము వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారము రంగనాథ స్వామికి అభిషేకం జరుగుతుంది. శనివారం రంగనాథ స్వామికి, వెంకటేశ్వర స్వామికి పల్లకి సేవ జరుగుతుంది. మనం ఎక్కడ చూసినా పల్లకి సేవ ఓన్లీ అయ్యగారులు మాత్రమే మోస్తుంటారు, లేదంటే గుడి స్టాఫ్ మాత్రమే మోస్తుంటారు. కానీ ఈ ఆలయంలో ఎవరైతే పబ్లిక్ వస్తారో, ఎవరైతే భక్తులు వస్తారో సొంతంగా వాళ్ళ చేతులతోనే ఆ స్వామి వారి పల్లకిని మోయించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆ పల్లకిని మోసే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాం. ఇది ప్రతి వారం ఉంటుంది, ప్రతి శనివారం ఉంటుంది. అదేవిధంగా శనివారం పల్లకి సేవ అయిపోయిన తర్వాత అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం అన్నప్రసాద వితరణ భక్తుల ద్వారా చేయిస్తున్నాము. అది నేను చేయించాలనుకుంటే సపోజ్ ఒక 3 నెలల వరకు నాకు స్లాట్ దొరకట్లేదు. అంత పబ్లిక్ వచ్చి ఈ అన్నప్రసాద వితరణలో పాల్గొంటారు.